ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి స్వచ్ఛందంగా వచ్చి మేము రైతులము, అమరావతి పేరుతోటి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు, మాకు న్యాయం చేయండి అని రైతులు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తమ బాధలను చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక కమిటీ వేసి ఆ కమిటీ మెంబర్లందరినీ కూడా రైతులతో మాట్లాడమని చెబితే ఆ రైతులందరూ కూడా 2 సార్లు ఇదే పార్టీ సెంట్రల్ ఆఫీసులో కూర్చొని మేము పలానా ఊరు రైతులము, మా భూములు ఇలా పోతున్నాయి, మేము రోడ్లకి ఇచ్చాం, అది ఇలా పోతుందని వాళ్ళ బాధ సాధక బాధలని చెప్పిన తర్వాత వాళ్ళ పిలిచిన తర్వాత రైతులు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ పిలిచి మా సాధక బాధలు తెలుసుకోండి, మీ దాని ద్వారా ప్రపంచానికి మా బాధలు తెలియచేయండి మమ్మల్ని కోరితే దానికి మేము రైతు పరిరక్షణ కమిటీ ముందుగానే అనౌన్స్ చేసి మేము పలానా గ్రామాలకు వెళ్తున్నామని చెప్పి ముందుగానే ఇంటిమేషన్ చేసి మేము వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ అని పేరు చెప్పే కార్యకర్తలు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా చేసిన వ్యక్తులు, టాక్సిక్ పీపుల్, వీళ్ళంతా కూడా మా అందరి మీద కూడా హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. అది పోలీసు వారి సమక్షంలో రాళ్లతోటి మా మీద దాడి చేయటం, కర్రలతో కొట్టడం, కారులను ధ్వంసం చేయటం, ఒకలాంటి టెర్రర్ను సృష్టించడం, అదేదో వీళ్ళ అమరావతి వీళ్ళ సొత్తే, అది ప్రజల సొత్తు కాదు అని చెప్పే విధంగా ఈరోజు వ్యవహరించిన తీరు చాలా బాధాకరం. మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేకపోతే లోకేష్ గారిని అడుగుతున్నాం, మరి ఇంత టెర్రర్ సృష్టిస్తున్న అమరావతి, ప్రజల అమరావతి ఏ విధంగా అవుతుంది? ఇంత టెర్రర్ సృష్టించడమే కాకుండా, భయభ్రాంతులను సృష్టించడమే కాకుండా, ఆఖరికి మీ తరపున ధర్నాలో పాల్గొన్న వ్యక్తులు రైతులే కాదు, మట్టి మాఫియా లేకపోతే ఇసుక మాఫియా చేసే వ్యక్తుల చేత వాళ్ళ చేత తాగించి మందు పోపించి ఈరోజు మా మీద హత్యా ప్రయత్నం చేయడానికి సిగ్గులేదని అడుగుతున్నాను. ఈ దాడిలో పొరపాటున మా కమిటీ సభ్యులు ఎవరికైనా ఆ రాయి కారు మీద పడకుండా, కారు ధ్వంసం కాకుండా ఆ రాయిలు మా మీద పడుంటే, మా ప్రాణాలు పోయుంటే ఎవరు బాధ్యులు? దీనికి లోకేష్ బాధ్యులా, చంద్రబాబు నాయుడు బాధ్యులా, లేకపోతే ఈ దాడిని ప్రేరేపించిన ఆ డిఎస్పీ కానీ సిఐ కానీ బాధ్యులా అని అడుగుతున్నాను. అంటే మేమంతా అమరావతి వాసులం కాదా? మేము అమరావతిలో జీవించే హక్కు మాకు లేదా? అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పితే మేము జీవించే హక్కు మాకు లేదా? మేము అమరావతి వాసులం కాదా? అమరావతి పేరు మీద జరిగే అవినీతిని, అమరావతి పేరు మీద రైతులు చేస్తున్న దోపిడీని, రైతుల బాధల్ని, ఆక్రందన తెలుసుకోవాలని మేము ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు రైతుల పేరుతో వచ్చి మా మీద దాడి ఉసుగలుపుతున్నారే, ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాను. ఒకవేళ నిజంగా రైతులైతే వాళ్ళు ఇంకా మేము వస్తున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అరే, మా సాటి రైతుకి అన్యాయం జరుగుతుంది, మా సాటి రైతుకి అన్యాయం జరగకూడదు, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు, వాళ్ళ వల్ల నా సాటి రైతుకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రైతులు ఫీల్ అవ్వాలి, హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఏ రైతైనా అలాగే ఫీల్ అవుతాడు. ఏ రైతైనా నేను ఒక్కడనే బాగుండాలి, ఆ మిగిలిన రైతులు పాడైపోవాలని ఎవరు అనుకోరు. మరి అటువంటి వాళ్ళు రైతులు. కానీ వీళ్ళు గోండాల రూపంలో, రౌడీ రూపంలో నా కారుని, అదేవిధంగా ఉమా కారుని, అప్పిరెడ్డి గారి కారుని పగలగొట్టి కోడిగుడ్లు విసిరి, లేకపోతే రాళ్లు విసిరి మా మీద హత్యా ప్రయత్నం చేస్తే మళ్ళీ వీళ్ళు చెప్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వాళ్ళు వస్తుంటే మేము అడ్డుకున్నారని. మేము పోలీసులకు స్పష్టంగా చెప్పాం, మేము శాంతియుతంగా వెళ్తున్నాం,
మేము రైతును కలవటానికే వెళ్తున్నాం. అది కూడా మేము కలిసేది పెనుమాక రైతుల్ని, ఉండవల్లి రైతుల్ని కాదు. అసలు ఉండవల్లో రైతులే లేరు. ఆ రైతుల్లో ఈ దాడిలో పాల్గొన్న రైతులే లేరు. ఇంకా పూలింగ్ జరగలేదు, ఎక్విజేషన్ జరగలేదు. ఉండవల్లో బోలెని ఇష్యూస్ ఉన్నాయి. కానీ వీళ్ళందరినీ కూడా రౌడీ మోకలు తీసుకొచ్చి ఈరోజు మమ్మల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. అటువంటిది మీరు భయపెడితేనో, మీరు దాడి చేస్తేనో, మీరు హత్యా ప్రయత్నం చేస్తేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా తగ్గేది లేదు. ప్రజల పక్షాన, రైతుల పక్షాన అవసరమైతే మేము ప్రాణత్యాగమన్నా చేస్తాం. రైతులతోటి, అమరావతి రైతులతోటి, అమరావతి రైతుల బాగు కోసం, అమరావతి రైతుల సంతృప్తి కోసం మీరు ఏదైతే అమరావతి రైతులకు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చేట్టుగా మీ మెడలు వంచి మీ చేత పని చేపిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు, ఈరోజు మీరు అడ్డుకోవచ్చు, కానీ ప్రతి రైతుని కూడా, అమరావతి ప్రతి రైతును కూడా రైతు పరిరక్షణ కమిటీ కలుస్తుంది. ఈరోజు అడ్డుకున్నంత మాత్రాన మేమేదో వెనక్కి వెళ్ళిపోయినట్టు కాదు. ఈసారి పకడ్బందీగా మీకంట ధీటుగా అమరావతి రైతులను కలిసే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలుసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా అమరావతి రైతుల పక్షాన ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.